విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే వస్తున్నట్టు తమిళనాడు సంబంధించిన పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పార్టీ 39 ఎంపీలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలోకి తీసుకుంటున్నారట. ఈ 39 ఎంపీల డిఎంకే పార్టీ ఎలా ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్యపక్షం. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు స్టాలిన్. అయినప్పటికీ మోడీతోని మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ దాదాపు 60,000 కోట్ల రూపాయలకు సంబంధించి మెట్రో ఫేజ్ 2కి అనుమతి వచ్చింది. దాంట్లో కేంద్రం వాటా కూడా రిలీజ్ చేసేశారు. ఇమీడియట్లీ చక్క పనులు అవుతున్నాయి. అంటే దాని సంకేతం ఎన్డీఏ కూటమిలోకి, అంటే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే వస్తుందా? దానికి ప్రధాన కారణం ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు నితీష్ కుమార్ గారిని వాళ్ళకి చెక్ పెట్టే కార్యక్రమం మోడీ, అమిత్ షాలు ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ పైన, వీళ్ళ నమ్మకం పైన కొంత సందేహం ఉంది వాస్తవంగా బీజేపీ పార్టీకి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నితీష్ కుమార్ విషయంలో వీళ్ళు అంగు అయితే జుట్టు, అంగు కాకపోతే కాళ్ళు పట్టుకునే రకం అనేది వాళ్ళ నోటీసులో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులతోని ప్రయాణం కష్టం. కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉండాలి అని చెప్పి ఎన్డీఏ కూటమిని స్ట్రెంత్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఈ 39 సీట్లు కలిపితే 279 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 272. ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో, నితీష్ కుమార్తో అవసరం ఉండదు. ఇక వీళ్ళ కరేపాకే, ఇక వీళ్ళ కథ ఇప్పటికే కరేపాకు అయింది చంద్రబాబు నాయుడు గారి కథ. కరేపాకు అంటే హీనమైపోయింది. కూరలో కరేపాకుని ఎట్ట పక్కన పెడతారు, ఎవడు పడుచుకునే నాదులు లేదు. ఎందుకంటే ₹1 రాల డబ్బులు, అడిగే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకు నిధులు ఇయ్యరని అడిగేటోడు లేడు. అంటే పట్టించుకోవట్లేదు. ఇక ఏంతో ఎందుకు ఈ కథ, ఇది అంత క్రెడిబుల్ ఉన్న మనిషి కాదు. కాబట్టి మనం స్టాలిన్తో పెట్టుకుంటే 39 సీట్లు ఒకే పార్టీ, ఇబ్బంది ఉండదు. ఈ రాజకీయాలు, ఈ గేములు, ఈ జిమ్మిక్కులు కథ ఉండదు. ఇస్తే మద్దతు ఇస్తాడు, లేదంటే వన్ సైడ్ నిలబడి ఉండే. ఎందుకంటే ఇండియా కూటమి పక్షాన అట్లే ఉండాలి నమ్మకంగా. ఇటు అటు ఏం లేదు బ్రేకులు. ఇప్పుడు ఇటు వస్తే ఇటు కూడా అట్లా నమ్మకస్తుడైన భాగస్తుల కోసం, నమ్మకస్తుడికైన భాగస్వామి పక్షం కోసం ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుంది. ఇటు టీడీపీకి, ఎన్డీఏ జేడీయూకి చెక్ పెట్టే దాంట్లో జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుందట.